చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థాయి వేరు. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన స్వయం కృషితో నెంబర్ 1 స్థాయికి చేరుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు 3 తరాలతో పోటీ పడిన ఏకైక నటుడు ఆయన. 3 తరాల అభిమానులను సంపాదించిన నటుడు కూడా ఆయనే. మెగాస్టార్ ప్రస్థానంలో చిరంజీవి నటన, డాన్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా NSN న్యూస్ ప్రత్యేక కథనం. కొణిదెల శివశంకర వరప్రసాదరావుగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో అంజనాదేవి వెంకటరావు దంపతులకు 1955 ఆగస్టు 22వ తేదీన జన్మించారు. కొణిదెల శివశంకర వరప్రసాదరావు అనే పేరు రాను రాను చిరంజీవిగా మారింది. ఒకే హీరోకి 2 బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో సుప్రీం హీరోగా పేరొందిన చిరు ఆ తర్వాత మెగాస్టార్ గా విశేష క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1988లో వచ్చిన మరణ మృదంగంతో చిరంజీవి మెగాస్టార్ గా మారారు. ఆ చిత్ర నిర్మాత KS రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. చిరు సుప్రీం హీరోగా కనిపించిన చివరి చిత్రం ఖైదీ నెంబర్ 786. సుప్రీం హీరో మెగాస్టార్ ఈ రెండిటిపైన పాటలు రావడం విశేషం. 2006లో జనవరిలో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం నుంచి పద్మభూషణ్ పురస్కారం, అదే ఏడాది నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. 1998 అక్టోబర్ 2న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ 4 ఏళ్లు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను అందుకున్నాయి. అనంతరం చిరంజీవి పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు.